బ్రేకింగ్ న్యూస్. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నారు. ఈ విషయాన్ని రెహమాన్ భార్య సైరా బాను తరపు న్యాయవాది ప్రకటించారు. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారని వెల్లడించారు. చాలా కాలంగా వారి బంధం ఒడిదుడుకులతో సాగుతుందని తెలిపారు. తమ మధ్య ఏర్పడిన అగాధం ఇక పోదని ఇద్దరూ భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారని ఆమె తరపు న్యాయవాది ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతులకు 3 పిల్లలున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నారు. ఈ విషయాన్ని రెహమాన్ భార్య సైరా బాను తరపు న్యాయవాది ప్రకటించారు. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారని వెల్లడించారు. చాలా కాలంగా వారి బంధం ఒడిదుడుకులతో సాగుతోందని తెలిపారు. తమ మధ్య ఏర్పడిన అగాధం ఇక పోదని ఇద్దరూ భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని బాను కోరుతున్నారని ఆమె తరపు న్యాయవాది ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతులకు 3 పిల్లలు ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, కొద్దిసేపటి కిందటే ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో గానీ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఆ వార్తలు. అయితే దీనికి సంబంధించిన విషయాన్ని కూడా స్వయంగా ఆయన భార్య సైరానే అనౌన్స్మెంట్ చేశారు కొద్దిసేపటి కిందటే. ఇన్నాళ్ళు బంధం వేరు, నేను చాలా బాధపడుతున్నాను. కానీ అయినప్పటికీ కూడా అంటే ఈ విడాకులకు సంబంధించినటువంటి విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడం చాలా బాధాస్పదకరమైన విషయం. నేను చాలా బాధపడుతున్నాను. అయినా కూడా తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులను అధిగమించకపోవాలని కూడా ఆమె పేర్కొన్నారు శివ. అయితే మనకు ఓవరాల్ గా సినిమా అంటే ఇండస్ట్రీ విషయానికి వస్తే ఇటు టాలీవుడ్ లో అవ్వచ్చు, లేకపోతే నేషనల్ నుంచి కంప్లీట్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లాంగ్వేజ్ కి సంబంధించిన విషయాల్లో సినిమా వల్ల వివాహ బంధాలు నాచుకుగానే ఉంటాయి. అందరు విడిపోతారని కాదు, కానీ చాలా మంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పెళ్ళైన కొద్ది రోజులకే డైవోర్స్ తీసుకుంటే మరికొంతమంది చాలా ఏళ్ళు గడిచాక కూడా విడిపోతున్నారు శివ. సో తాజాగా వరల్డ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత అయినటువంటి ఏఆర్ రెహమాన్ దంపతులు కూడా సపరేట్ అవుతున్నారంటూ కూడా గత కొద్ది గంట కిందట నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. సో దీంతో ఫ్యాన్స్, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్, ఎందుకంటే రీసెంట్ గా నిన్న సాయంత్రం జరిగినటువంటి రామ్ చరణ్ కి కడప టూర్ కి సంబంధించిన విషయంలో రామ్ చరణ్ కూడా ఏఆర్ రెహమాన్ కోరిక మేరకే కడప రావడం జరిగింది. కడపలో ఉన్నటువంటి దర్గాకి సంబంధించినటువంటి అక్కడి దర్శనం చేసుకొని, అంటే తన నెక్స్ట్ సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈ ఈవెంట్ కి రావడం, ఇక్కడ దర్గాను దర్శించుకోవడం జరిగిందని చెప్పడం. సో మొత్తానికి రెహమాన్ దంపతులు విడిపోతుందనగానే ఇటు మెగా ఫ్యాన్స్ కూడా, అంటే మెగా అభిమానులు కూడా, ముఖ్యంగా గేమ్ చేంజర్ తర్వాత రిలీజ్ రామ్ చరణ్ చేయబోతున్నటువంటి సినిమా బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తున్న సినిమా. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుంటా అది కొంత మైనస్ అంటూ కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన భార్య సైరా కూడా, ఏఆర్ రెహమాన్ భార్య సైరా కూడా స్వయంగా కొద్దిసేపటి కిందట అఫీషియల్ గా ప్రకటించారు. ఇప్పటికీ మా ఇద్దరి మధ్యన గాఢమైన ప్రేమ ఉంది, కానీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయంటూ కూడా ఆమె చెప్పినటువంటి, ఆమె పెట్టినటువంటి మెసేజ్ లో కూడా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఎంత ప్రేమ ఉన్నా కూడా ఇద్దరం కలిసి ఉండలేకపోతే దానికన్నా విడిపోవడమే మంచిదంటూ కూడా మేమిద్దరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామంటూ కూడా రెహమాన్ భార్య సైరా తెలిపారు శివ. సో ఇది చాలా ఆవేదనతో కూడుకున్నటువంటి నిర్ణయం అంటూ కూడా, తన జీవితంలో అత్యంత కష్టమైనటువంటి ఇదొక అధ్యాయం అంటూ కూడా తను తెలిపారు. ఈ విషయంలో ముఖ్యంగా ప్రజలు అవ్వచ్చు, అలాగే ఫ్యాన్స్ అవ్వచ్చు, మీరందరూ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలంటూ కూడా తను వేడుకున్న, తను పెట్టినటువంటి పోస్ట్ లో కూడా చాలా ఎమోషనల్ గా పెట్టారు. సో మొత్తానికి వీటన్నిటి పక్కన పెట్టుకుంటే గత గంట కిందటి నుంచి నెట్టింట్లో, అటు సోషల్ మీడియాలో మాత్రం ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్, ఎందుకంటే నిన్న సాయంత్రం కడప
దర్గాలో రామ్ చరణ్ పూజలు చేయడం, అక్కడ రావడం కేవలం ఏఆర్ రెహమాన్ కోరిక మేరకే ఇక్కడ రావడం అంటూ, అంటే ఇదంతా ఒక అంటే ఫ్యాన్స్ కోరిక మేరకు. సో మా రెహమాన్ అంటే మా హీరో, మా అభిమాన హీరో రెహమాన్ కోరిక మేరకు ఇక్కడ రావడం జరిగింది, చాలా సంతోషం అంటూ కూడా నిన్న రాత్రి నుంచి వాళ్ళ ఉదయం అంతా కూడా ట్రోల్స్ చేస్తూ అంటే పోస్టులు పెడుతున్నటువంటి సందర్భంలో రెహమాన్ మరియు వాళ్ళ వైఫ్, సో వీళ్ళిద్దరికి కలిసి సంబంధించినటువంటి ఈ విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా కొద్దిసేపటి నుంచి ట్రోల్ స్టార్ట్ అవుతున్నాయి. సో మొత్తానికి రెహమాన్ విషయంలో తన భార్య తీసుకుంటున్న నిర్ణయం పక్కన పెడితే, తన నిర్ణయం వెనకాల ఉన్నటువంటి మెసేజ్ చూస్తున్నటువంటి డెఫినెట్ గా మాకు ఇది ఇష్టం లేదు, కానీ కొన్ని కఠిన నిర్ణయాల కోసమే వాటి కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నామంటూ కూడా తను పెట్టిన పోస్ట్ కూడా చూస్తే డెఫినెట్ గా ఇంటర్నల్ గా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ పక్కన పెడితే ఫ్యాన్స్ కోసమా, లేకపోతే రెహమాన్ కు ఉన్నటువంటి ఫ్యాన్స్ కోసమా, లేకపోతే ఇండియా మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళకున్న అభిమానులు, లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులు, పెద్దలు, సో వీళ్ళని దృష్టిలో పెట్టుకుని తను పోస్ట్ చేసినట్టు కూడా మనకు క్లియర్ అర్థమవుతుంది శివ. ఓకే, థ్యాంక్ యూ. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ దంపతులు విడిపోతున్నారు. ఈ విషయాన్ని రెహమాన్ భార్య సైరా బాను తరపు న్యాయవాది ప్రకటించారు. 29 ఏళ్ల వివాహ బంధం నుంచి తప్పుకోవాలన్న కఠిన నిర్ణయాన్ని సైరా తీసుకున్నారని వెల్లడించారు. చాలా కాలంగా వారి బంధం ఒడిదుడుకులతో సాగుతోందని తెలిపారు. తమ మధ్య ఏర్పడిన అగాధం ఇక పోదని ఇద్దరూ భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజల్ని భాను కోరుతున్నారని ఆమె తరపు న్యాయవాది కోరారు. ఇక ఏఆర్ రెహమాన్, సైరా బాను దంపతులకు 3 పిల్లలున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, గడిచిన 2 రోజులుగా కూడా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మనం వార్తలు వింటున్నాము. నిన్న రామ్ చరణ్ ఎవరైతే టాలీవుడ్ లో స్టార్ ఉన్నాడో ఆయన అయ్యప్ప మాల వేసుకొని అక్కడ కడప దగ్గర అమీర్ పీర్ దర్గాకు వెళ్ళడము, ఈ రోజు దక్షిణ భారతదేశంతో పాటు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్ కూడా 29 ఏళ్ల వైవాహిక బంధానికి కూడా బంధం నుంచి తప్పుకోవాలని కూడా కఠిన నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ భార్య ఆ నిర్ణయం తీసుకుని తన అడ్వకేట్ ద్వారా సైరా బాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తాజా సమాచారం అందుతోంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే 16 ఏళ్ల వయసులోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. రోజాతోని చాలా పెద్ద హిట్. 16 ఏళ్లకి తన కీబోర్డ్ ప్లేయర్ గా, చిన్నతనం నుండే కూడా కీబోర్డ్ ప్లేయర్ గా తన కెరియర్ ప్రారంభించి మా దిగ్గజ డైరెక్టర్ మణిరత్న దర్శకత్వంలో రూపొందించిన సినిమా రోజా మూవీతోని కూడా ఒక్కసారిగా ఆయనకి ఇటు కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ అలాగే బాలీవుడ్ లో కూడా పేరు వచ్చింది. అనంతరం ఆ బ్రేక్ వచ్చాక 95 లో సైరా బానుతో కూడా పెళ్లి చేసి ఆయన వివాహం ఆడారు. 29 ఏళ్ల బంధము, ఒడిదుడుకుల సంసారంలో 3 పిల్లలు కూడా ఉన్నారు వీరికి. ఏఆర్ రెహమాన్ కి గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. ఆస్కర్ అవార్డు గ్రహీత. ఎట్ ది సేమ్ టైం ఏఆర్ రెహమాన్ డేట్స్ గురించి పెద్ద దిగ్గజ డైరెక్టర్లు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మణిరత్నం మూవీలో తన గురువుని, ప్రముఖ దర్శకుడు మణిరత్నం ని తన గురువుగా కూడా ఏఆర్ రెహమాన్ పలు వేదికల పైన కూడా సంబోధించాడు. మిగతా డైరెక్టర్లు ఎవరికి కూడా ఏఆర్ రెహమాన్ ని సంప్రదించాలంటే కనిష్ట సమయం 6 నెలలు పడుతుంది. అలాంటిది మణిరత్నం ఏ సినిమా కూడా ఒక గురువు గారు ఒక మాట చెబితే నేను ఇమీడియట్ గా 3 months లో కూడా మ్యూజిక్ చేసిన దాఖలు కూడా ఉన్నాయని కూడా పలు వేదికల మీద చెప్పారు. అసలు ఏఆర్ రెహమాన్ అసలు పేరు దిలీప్ కుమార్. తనకు ఒక మౌలానా, తను మతం మారితే ఖచ్చితంగా జీవితంలో సక్సీడ్ అవుతావు, ప్రపంచవ్యాప్తంగా పేరు గడిస్తావు అంటే తన పేరు మార్చుకొని దిలీప్ కుమార్ కాస్త అల్లా రకా రెహమాన్ గా కూడా పేరు మార్చుకున్నారు. అనంతరం కూడా ఆయన ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా కూడా మ్యూజిక్ డైరెక్టర్ లో, భారతదేశ మ్యూజిక్ లో కూడా ఒక టిపికల్ కర్ణాటిక్ మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ తో పాటు వెస్టర్న్ మ్యూజిక్ ని కలిపి కూడా తనదైన శైలిలో కూడా చాలా హిట్లు ఇచ్చారు. మనం ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి. జీన్స్ మూవీ కానీ, దిల్సే షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన దిల్సే మూవీ కూడా మ్యూజిక్ హిట్స్ చాలా. అలాగే రంగీలాకు సంబంధించి అప్పట్లో 90వ దశకంలో అదొక రెవల్యూషన్ అని కూడా చెప్పుకోవాలి. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన సినిమాలో ఉర్మిళ మటోద్కర్ డాన్స్ కూడా అప్పట్లో సంచలనాత్మకంగా మారింది. ఇలా
పలు మ్యూజిక్లు కూడా మణిరత్నమే కాకుండా మిగతా సినిమాల్లో కూడా ఏఆర్ రెహమాన్ తన మార్క్ ని కూడా చూపెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా లండన్ లో కూడా పలు షోలు కూడా నిర్వహించారు. అతి తక్కువ సమయంలోనే ఒక భారత మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంత పేరు రావడం ఏఆర్ రెహమాన్ కి అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా దక్షిణాదిలో ఇళయరాజా తర్వాత ఎవరు అనంటే ఏఆర్ రెహమాన్ పేరే కూడా చెబుతూ ఉంటారు. కానీ ఆకస్మికంగా ఈ దంపతులు ఇప్పుడు విడిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. 29 ఏళ్ల వివాహ బంధాన్ని కూడా తప్పుకోనున్నట్లు కూడా కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు సైరా బాను. తన అడ్వకేట్ తోని కూడా ఈ కష్టకాలంలో తన ప్రైవసీని గౌరవించాలని ప్రజలను కోరుతున్నానంటూ కూడా ఒక ప్రకటనలో తెలిపారు. మరి ఏఆర్ రెహమాన్ ఇలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నారనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది శివ. ఓకే.